నేను చెప్పేది అదే, పరిగణలోకి తీసుకోకుండా అసలు ఆ విషయాలు లేనట్టుగా నటిస్తూ ఎవడు మా నాన్నవాడు ఎక్కడ పడితే అక్కడ, నేను గుంటూరు పోతే ఒక మాట మాట్లాడి, కరీంనగర్ పోతే ఒక మాట మాట్లాడి, ప్రైవేటుగా ఒక మాట మాట్లాడి, పబ్లిక్గా ఇంకొక మాట మాట్లాడి, సభలో ఇంకో మాట మాట్లాడి, పార్టీ లోపల ఇంకో మాట మాట్లాడి, ఎంతకాలం మనం ఈ ప్రజల్ని వంచిస్తాం? నిజాయితీగా చర్చ జరిగి వాస్తవాలు బయటపడి హేతుబద్ధమైన పరిష్కారాలు రావడం కోసం ఈ సభ ఉందని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మకం పొరపాటు చెప్పండి మహాశయ, ఈ సభ అందుకోసం కాదని. నాకున్నది ఒకే ఒక్క గొంతు శాసనసభలో. మీ అందరికీ ఒక విషయం తెలియాలి, 100 నిమిషాలు కేటాయిస్తే నాకు ఇచ్చేది వారు ఒక నిమిషం కొట్టలేదు. 1 గంట కేటాయిస్తే నాకు వచ్చేది 10 సెకండ్లు, అంటే 360 వంతు. రెండవది, శాసనసభలో చర్చ ఏం చేయాలని చెప్పని ప్రతిపాదించేటువంటి ఆ చొరవ తీసుకోవచ్చు తప్ప నిర్ణయం నా దగ్గర ఉండదు. సంఖ్యాబలాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. కాబట్టే నేను ప్రజలకు చెప్తున్నాను, బీఎస్సీ కాదు, అఖిలపక్ష సమావేశంలో, ప్రోలేడు సమావేశంలో చెప్పాను. అక్కడ వారు వింటారో నాకు తెలియదు, కానీ ప్రజాస్వామ్యంలో తుదిగా ఆలోచించాల్సింది తుదిగా ప్రభువులు ప్రజలు. అయ్యా, అసలు మన మౌలిక సమస్యల్ని విస్మరించి అసెంబ్లీ నడిస్తే, పార్లమెంట్ నడిస్తే దాన్ని మనం మౌనంగా ఊరుకోకూడదు. అయ్యా, మా మౌలికమైన సమస్యలు ఉన్నాయని భావిస్తున్నప్పుడు మంచో చెడో దాని మీద సమగ్రమైన, సవివరమైన, నిజాయితీతో కూడిన వాస్తవాల ఆధారంగా చర్చ జరగకపోతే ఈ సభలకు అర్థం లేదన్న విషయం ప్రజల నుంచి, పత్రికల నుంచి రాకపోతే ఇంక ఈ సభలు ఉన్నా లేకున్నా ఏం తేడా లేదన్న భావం ప్రజలకు వస్తుంది. ఇప్పటికీ చాలా వచ్చేసి దానికి సాంకేతిక పరమైన సొల్యూషన్ మీరేమని చెప్తారా? అంటే ఇది ఇప్పుడు కాదు, దాదాపు సంవత్సరం నుంచి కూడా అక్కడ లాఠీ చార్జ్ జరగని రోజు లేదు, అక్కడ బాష్పవాయు ప్రయోగించిన రోజు. అంటే మీరు టెక్నికల్ గా మీరు ఎప్పుడు కూడా అంటే రాజ్యాంగ పరంగా లేకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం టెక్నికల్ గా ముందన్న మీరు మేము మాటలు కొంచెం జాగ్రత్తగా చూడాలి. రాజ్యాంగం టెక్నికల్ కాదు నాన్న, రాజ్యాంగం చాలా మౌలిక, అది ప్రాణం మనకి. ఈ సభకి, ఈ పార్టీలకి, ఈ ప్రజాస్వామ్యానికి, దేశ ఉనికికి ప్రాణం. దానికి 3 పరిష్కారాలు ఉన్నాయి. పోలీసుల బల ప్రయోగం విషయంలో సందేహాలు ఉన్నట్టయితే జిల్లా మ్యాజిస్ట్రేట్ వెంటనే మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ జరిపించే అధికారము, బాధ్యత 2 ఉంది. 2 న్యాయస్థానాలు, హ్యూమన్ రైట్స్ కమిషన్ 2 కూడా ఏ మేరకు చట్ట పరిధి లోపల పనిచేశారు, ఏ మేరకు చట్ట పరిధిని ఉల్లంఘించారు, వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుని ఆదేశాలు, సూచనలు చేసే బాధ్యత ఉన్నది. 3 రాజకీయంగా ప్రభుత్వము, చట్టసభలు పరిగణలోకి తీసుకుని వాస్తవాలను పూర్తిగా బయటపెట్టి విషయమేంటో నిగ్గు తేల్చి పరిష్కారాన్ని చెప్పే బాధ్యత ఉన్నది. నేను చెప్పేది ఆ 2 సంగతి నేను మాట్లాడాల. ఈవేళ ఈ సభ విఫలం అవుతున్నది. ఆ విషయం రాజకీయ ప్రక్రియ విఫలం అవుతున్నది. అది సరైన పద్ధతి కాదు. రాజకీయ ప్రక్రియ నాకు సంబంధం లేదని చెప్పే హక్కు లేదు. రాజకీయ ప్రక్రియ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. నేను చెప్తున్నది అది. అసలు చట్టసభల్లో చర్చ తప్ప ఇంకేది సాధ్యమో? యుద్ధం చేసుకుందామా? బయట కాదు, అందుకే చెప్పేది లోపలే కావాలంటున్నాను. ఇప్పుడు చట్టసభలు సాధ్యం కాకపోతే మీరుగా సైన్యాలను మోహరించుకుని ఎవరి సైన్యం పై చేయతే వారి సైన్యం కదా భారతదేశం నడిచేది. దాని గురించి లోక్సత్తా పార్టీ ప్రతిపాదన చేయలేదు, ఓటింగు చేయలేదు, డిమాండు చేయలేదు. కాబట్టి సభలో గొంతున్న వాళ్ళు ఏ నిర్ణయం చేసినా మేము దానికి అంగీకరిస్తాం. అసలు చర్చ జరిగితే పరిష్కారం వస్తుంది. ఇది మ్యాజిక్ కాదండి, మేట నొక్కిద్దాం.
అసలు నా 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 గొంతుకే విలువ లేదు మరో అంటే తీర్మానం పెడతారా, పాస్ చేస్తారా, దేశాన్ని మారుస్తారా? ఎక్కడండి బాబు? నాకు ఈ రాష్ట్ర ప్రజలు నాకు మెజారిటీ ఇచ్చినాడు. ఖచ్చితంగా ఇవాళ ఇప్పుడు ఇది ఒత్తిడే కదా. అరే దీన్ని విస్మరించకుండా చర్చ పెట్టండి, నిజాయితీగా ఎదుర్కోండి అని చెప్పండి. ఒత్తిడే కదా. తప్పకుండా మీ అందరితో కూర్చొని ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఈ మాట నేను ఊరికే అనలేదు. ఈవేళ చాలా లోతుగా ఆలోచించి ఇక ఈ సమస్యని లేనట్టుగా నటించడం ప్రమాదకరం. ఈ పార్టీలు ఈ సమస్య లేనట్టుగా నటిస్తున్నాయి. ఎల్లకాలం మౌనంగా కూర్చుంటే ప్రమాదకరం. కాబట్టి ఖచ్చితంగా ఈ సభ మీద, ఈ పార్టీల మీద ఈ సమస్యని సమగ్రంగా చర్చించిన ఒత్తిడి కావాలి. అది ప్రజల నుంచి రావాలన్నటువంటి ఒక బలమైన ఆలోచనతోనే ఈవేళ ఈ విస్పష్టమైన ప్రకటన చేస్తున్నాం. దీనికి కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే సమాధానం చెప్పాను. ఇప్పటికే సభా నోటీస్ కూడా ఇస్తాను. ఇప్పటికే సభానాయకుల సమావేశంలో నిర్దిష్టంగా కోరడం జరిగింది. బహిరంగంగా ఈ డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి మాకున్న గొంతు మేరకు ఏ రకంగా ప్రజలను కూడగట్టాలో ఆ ప్రయత్నాన్ని చేస్తాం. ఎందుకు వాయిదా తీర్మానం ఏమవుతుంది ఇక్కడ? నాకు అదే చూస్తుంది చెప్పేది. నాకు గతంలో అనుభవం లేదు. జయప్రకాష్ నాయుడు వాయిదా తీర్మానము రిజెక్టెడ్, పలానా వాయిదా తీర్మానం రిజెక్టెడ్. మిగతా పార్టీల వాళ్ళంటే ఒకటి సంఖ్యాబలం ఉంది, రెండు సభా నియమాలు పట్టించుకోరు కాబట్టి పోనీ వెలకెళ్ళాము మరొకటి అంటారు. నేను చాలా బుద్ధిగా స్పీకర్ గారు అనుమతి ఇచ్చేదాకా నుంచోను, ప్లాకార్డులు పెట్టను, వెళ్ళలోకి వెళ్ళను, అరవను. కాబట్టి నేను ఇచ్చాను. ఇస్త్రీమ పుచ్చిన వాయనం, పుచ్చుకున్న వాయనం అయిపోతుంది. అది ఇమ్మని ప్రజల కోరికైతే నాకు అభ్యంతరం లేదు. కానీ జరిగేదంటే మనకు తెలుసు కదా. కాబట్టే మన నుంచి పత్రికల నుంచి ప్రజల నుంచి ఎందుకని శాసనసభ దీన్ని పూర్తిగా విస్మరిస్తున్నది అన్న చర్చ రావాలి. నమస్కారం.